ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ నైతం శ్రీనివాస్ను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. తనపై కనీసం పీఓ ఐటీడీఏ దర్యాప్తు కూడా చేశామని ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు. అయితే దీనిపై విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి. అక్రమ డిప్యుటేషన్లు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి డిప్యుటేషన్ ఇచ్చారో ఎవరికి తెలియదని ఆరోపిస్తున్న పరిస్థితి. ఇది విద్యార్థి సంఘాలు చెబుతున్న విషయం మనం కాదు. ఒకసారి విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడిద్దాం. ఏం జరుగుతుందన్న, ఏంది అసలు విషయం? మంచిర్యాల జిల్లాలోని సాయికుంట ఆశ్రమ పాఠశాలల్లోని గత సంవత్సర కాలం నుండి అనేక సమస్యలు జరుగుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంగా ఉన్నటువంటి నైతం శ్రీనివాసు ఉపాధ్యాయుల పట్ల విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి 2 కేసులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 4 రోజులు కావస్తున్నా తనపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా కనీసం రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఈరోజు వరకు కూడా లేదు. దీనిపైన విద్యార్థి సంఘాలుగా మేము వెళ్ళి అటు పీఓకి కానీ ఏడీడబ్ల్యూకి కానీ ఇటు కలెక్టర్కి కానీ కలిసినప్పటికి కూడా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. దీనిపైన ఫోన్ ద్వారా ఐటీడీఏ ఏదైతే ప్రాజెక్ట్ ఎఫ్ఎస్సి గారు ఉన్నారో సర్వోత్తమ్ రెడ్డితో కూడా మాట్లాడినప్పటికి కూడా మేము చర్యలు తీసుకుంటాం, ఎంక్వైరీ నడుస్తుందని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పీఓ గారికి ఫోన్ చేసినప్పటికి కూడా ఎంక్వైరీ నడుస్తుంది, మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాం అనేది కేవలం ఒక ఎంక్వైరీ పేరుతో కొనసాగింపుతో ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. ఇన్ని జరిగినప్పటికి కూడా నైతం శ్రీనివాస్ చరిత్ర చూసుకుంటే తను ఎక్కడ పోయిన తన సర్వీసులో అంతా కూడా అమ్మాయిల పైన ఇటువంటి ఆరోపణలే, టీచర్ల పైన ఇటువంటి ఆరోపణలే ఉన్నాయని చెప్పేసి తన చరిత్ర కూడా ఒకటి ఉంది. అయినప్పటికీ కూడా ఇంత జరిగినప్పటికి కూడా 4 రోజులు కావస్తున్నప్పుడు కూడా అసలు పీఓ గారు ఎందుకు స్పందించట్లేదు, అసలు దీంట్లో అంతర్యం ఏమిటి? పీఓ గారు స్పందించకపోవడంతో అనేక అనుమానాలు మాకు విద్యార్థి సంఘాలుగా ఉన్నాయి. కాబట్టి తక్షణమే పీఓ గారు దీనిపైన స్పందించకపోతే రాబోయే కాలంలో పీఓ గారు ఏదైతే తన ఎంక్వైరీ కాలయాపన చేస్తుందో ఆ ఎంక్వైరీలో ఉన్నటువంటి ఏం జరుగుతుందనేది దానిపైన కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ జిల్లాలోని అక్రమ డిప్యుటేషన్లు ఇస్తూ ఒక వాచ్మెన్కి, ఒక వార్డెన్గా, ఒక వార్డెన్కి, ఒక టీచర్గా ఇటు అనేక అక్రమ డిప్యుటేషన్ ఇచ్చినటువంటి ఇక్కడ ఏషియం కూడా అనేక తప్పుదారులు పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిపైన కూడా సంబంధిత అధికారులు పీఓ గారు అదేవిధంగా సెక్రటరీ ఉన్నటువంటి మేము ఫోన్ ద్వారా కూడా సమాచారం అందించాం, తనపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పీడిఎస్ విధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో ట్రైబల్ ఆఫీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. దీనికి ప్రధానంగా పీఓ గారు ఏటీడబ్ల్యూ డిటిడబ్ల్యూనే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటన్నా ఒక విషయం చెప్పండి. ఇప్పటికే మళ్ళీ హాస్టల్లో విద్యార్థులను కూడా భయపెడుతున్నట్టు వాళ్ళకు అనుగుణంగా చెప్పాలని శ్రీనివాస్తో పాటు ఒకరిద్దరు టీచర్లు కూడా ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఏంటి ఇదేమన్నా నిజమా ప్రచారం? ఎంక్వైరీకి పోయినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీచర్లు తను అసలు వాస్తవానికి టీచర్లు అనేది బయట ఉండాల్సిన పరిస్థితి అయినప్పటికీ కూడా అక్కడనే అదే హాస్టల్లో కొంతమంది టీచర్లు ఉంటూ పిల్లల్ని తన సారికి మంచిగా చెప్పాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది వాస్తవమైనటువంటిది. ఎందుకంటే ఈరోజు ఎంక్వైరీ పోయిన పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా బాగుండని చెప్పేసి కొంత గొప్ప వారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో కొంత గొప్ప వచ్చినటువంటి వార్తల మీద కూడా నిజాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని బ్యాకట్ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి టీచర్లు కొంతమంది ఆ సార్కి సపోర్ట్ చేయడం వల్ల ఈ విషయాన్ని బయటికి రాకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ రోజువారీగా అనేక సమస్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా సమస్యను బయటికి రానటువంటి పరిస్థితి కూడా అనేకం ఉన్నాయి. అధికారులే చాలా క్లియర్గా డీడీ స్థాయి వ్యక్తే నైతం శ్రీనివాస్ ఈ విధంగా ఆరోపణలకు తను బాధ్యుడని మాకు తెలుసు, పీఓ ఐటీడీఏకు రిపోర్ట్ ఇచ్చినామని చెప్పినప్పటికీ ఎందుకు పీఓ ఇప్పటి వరకు స్పందిస్తలేదేమో అని అడిగే ప్రయత్నం జరిగిందా? మేము ఇది జరిగిన కొద్ది రోజులకే పీఓ గారు కానివ్వండి అదేవిధంగా డిటిడబ్ల్యూని అడిగినప్పటికి కూడా మేము ఎంక్వైరీ చేసి మా ప్రథమ రిపోర్టు మేము పీఓ గారికి పంపించినామని చెప్పినటువంటిది డిటిఓ గారు చెప్పినప్పటికి కూడా దానిపైన మేము ఫోన్ ద్వారా పీఓ గారితో మాట్లాడినప్పుడు కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అది అయిన తర్వాత మరికొద్ది రోజులకే మేము సెక్రటరియట్లో ఉన్నటువంటి శరత్ సార్కి కానివ్వండి
అదేవిధంగా ప్రాజెక్టు అధికారి ఉన్నటువంటి సర్వోత్తమ్ రెడ్డి సార్ గారికి కూడా వాట్సాప్ ద్వారా పంపించి ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికీ మేము మాట్లాడి 2 వారాలు అయినప్పుడు కూడా అసలు చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు పిఓ గారు కేవలం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ అసలు ఇది ఇంత జరిగినప్పుడు కూడా అసలు ట్రైబల్ వ్యవస్థలో ఇంత జరిగినప్పుడు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు, అసలు దీంట్లో అంతరేమేమి అనేది మాకు అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి తక్షణమే పిఓ గారు దీని మీద స్పందించకపోతే అసలు ఏదైతే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి DTW ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పిఓ ఆఫీస్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి మాకు రోజువారీగా సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇదిగిన సమస్య పరిష్కరించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పిఓ గారి మీద, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి DTW ఆఫీస్ మీద కూడా ప్రక్షాళన చేసే విధంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. పోలీసులకు కూడా చాలా క్లియర్గా ఇదంతా కూడా పర్సనల్ 2 టీచర్ల మధ్య జరిగిన ఇష్యూ, ఆ అమ్మాయి కూడా కావాలని ప్రొపోజ్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించారని ఒక ప్రచారం చేస్తున్నట్టు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇటువంటిది ఏమన్నా మీ సంఘాలకు? అయితే విషయం ఏంటంటే ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నంలో చాలా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇన్ని రోజులు ఈ కేసు ఈ పక్కదారి పట్టించే క్రమంలోనే అంత జరుగుతుంది. కాబట్టి దీన్ని యాక్షన్ తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు. వాస్తవ విషయాలు వాళ్ళకి తెలిసినప్పుడు కూడా దీనిపైన సరిగ్గా వాళ్ళు చర్యలు తీసుకోవాలంటే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలుగా భావిస్తాం. పోలీసులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రధానంగా అధికారులు దీనిపైన చర్యలు తీసుకోకపోవడం, దీన్ని కరెక్ట్ గైడెన్స్ పోలీసులకు ఇవ్వకపోవడంతో వాళ్ళని రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. ఫైనల్గా దీని మీద ప్రధానంగా ఏది ఏమైనప్పుడు కూడా నైతం శ్రీనివాస్ అనేది చరిత్ర మొత్తం కూడా ఇటువంటిదే. తను ఏదైతే విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల పట్ల ఏదైతే అసభ్యకరమైన ఆరోపణలు వచ్చినాయో, తను ఎక్కడ ఉద్యోగం చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి చాలామంది బాధ్యులు కూడా ఇటువంటి కొనసాగుతుందని చెప్పేసి మాకున్నటువంటి సమాచారం. దాంట్లో భాగంగానే ఇతని పైన జరుగుతున్నటువంటి ఆరోపణలు వాస్తవం అని చెప్పేసి కూడా కొన్ని జాగాలో కూడా వాళ్ళకు ఏదైతే ఎంక్వైరీ కమిటీ వెళ్ళిందో వాళ్ళకి వాస్తవ విషయాలు తెలిసినప్పటికీ కూడా పిఓ గారు నిర్లక్ష్యం వల్లనే తను రిమాండ్కి చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ACMO నిర్లక్ష్యం వల్లనే ఆ కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఆ టీచర్లు కొంతమంది తనకి సపోర్ట్గా ఉండడం, ఈ కేసుని పక్కదారి పట్టించడం, ఇదంతా జరుగుతుంది. కాబట్టి దీనిపైన పిఓ కానీ ATW కానీ ACM కానీ వీళ్ళంతా నిర్లక్ష్యం వల్లనే ఇదంతా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే విద్యార్థి సంఘాలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పిఓ మీద కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి DTW మీద కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ మీద కానీ ప్రక్షాళన చేసే విధంగా ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇదే పరిస్థితి ఉంటే ఆందోళన చేయవలసి వస్తుంది. ఆందోళన చేస్తాం. పక్కాగా పిఓ నిర్లక్ష్యం వహిస్తుంది. ఒక పక్కా ప్రణాళికబద్ధంగా ఈ వ్యవస్థ ఉన్నప్పటికీ ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీంతోపాటు మేము ఇప్పటికే అధికారులను చెప్పాం, అధికారులకు పలు అంశాలపై మేము ఇప్పటికే సమాచారం అందించాం. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో మాకు ఒక స్పష్టత ఇవ్వాలి. దీనిపై పిఓ కూడా స్పందించాలని చెబుతున్న పరిస్థితి. అటు DD స్థాయి అధికారే నేరుగా PO ITDAకు రిపోర్ట్ పెట్టాను, PO స్పందించట్లేదని బయట చెప్పినప్పటికీ ఆ స్థాయిలో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి. నిన్న కూడా సెక్రటరియట్లో సంబంధిత శాఖకు నేరుగా విద్యార్థి సంఘాలు కొంతమంది ఇటువంటి ఈ అంశం మీద, అంటే హాస్టల్లో జరుగుతున్న కీచక పర్వం మీద, కీచక వ్యవస్థ మీద శ్రీనివాస్ చేసిన అఘాయిత్యం మీద అటు సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కూడా అటు దర్యాప్తు చేసిన పరిస్థితి, దరఖాస్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజులలో ఆందోళన చేస్తాం, ఎక్కడ ఎవరిని వదిలిపెట్టమని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.